మనకి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి 2025 సంవత్సరానికి సంబంధించి క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇది క్రైమ్ స్టాటిస్టిక్స్ కోసం మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇందులో గత సంవత్సరంతో పోలిస్తే 2024తో పోలిస్తే 34% క్రైమ్ రేట్ తగ్గింది. సో లాస్ట్ ఇయర్ టోటల్ ఎఫ్ఐఆర్స్ 9,555 రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 6,314 రిజిస్టర్ అయ్యాయి. ఇందులో మేజర్గా మనకి మేజర్ హెడ్స్ చూసినప్పుడు బాడీలీ అఫెన్సెస్ 18% తగ్గాయి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 1% మాత్రం ఇంక్రీజ్ అయింది. ప్రాపర్టీ అఫెన్సెస్ 3% తగ్గాయి. రోడ్ యాక్సిడెంట్స్ 21% తగ్గింది. క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ 33% తగ్గింది. మనకి మిస్సింగ్ కేసులు 13% తగ్గాయి. పోక్సో కేసెస్ మాత్రం పెరిగాయి, మనకు 38% పెరిగాయి. సో టోటల్ లాస్ట్ ఇయర్ మనకి 39 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 54 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు 34% డిక్రీజ్ ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. మనకి ఇది దీనికి మేజర్గా ఏంటంటే మనకి ఓవరాల్గా లాస్ట్ 1.5 ఇయర్ నుంచి మనకి లాస్ట్ ఇయర్ జూలై నుంచి ఎస్పెషలీ ఇయర్ జనవరి నుంచి కూడా ఓవరాల్గా మనం ప్రివెంటివ్ పోలీసింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేసాం. అంటే మనకి ఎక్కడైతే ప్రీవియస్ డిస్ప్యూట్స్ ఉంటాయో, అది ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, ప్రాపర్టీ డిస్ప్యూట్ కావచ్చు, లేదా ప్రీవియస్ గొడవలు ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, ఫ్యామిలీస్ మధ్య కానీ, గ్రూప్స్ మధ్య కానీ వాళ్ళకి గొడవలు ఏవైతే ఉంటాయో ఆ గొడవలపైన ఫోకస్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్స్ చేయడం, వాళ్ళని బాండ్ ఫోర్ ఫీచర్ చేయడం ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి విజిబుల్ పోలీసింగ్ అనేది ఒకటి ఇంక్రీజ్ అవ్వడం. అంటే మనకి బోత్ అడాప్షన్ పీసీస్ అంటే దత్తత గ్రామాలకి పోలీస్ కానిస్టేబుల్స్ని పంపించడం, మహిళా పోలీసులు హెల్ప్ తీసుకొని, అండ్ లోకల్ ఎస్హెచ్ఓస్ సిఐస్ కూడా కంటిన్యూస్గా మనకి విలేజెస్కి విజిట్ చేయడం, అది ఒక ఆస్పెక్ట్. థర్డ్ ఏంటంటే టెక్నాలజీ అడాప్షన్. మనకి ఎస్పెషలీ సీసీటీవీస్ ఎక్కడైతే ఉందో విలేజెస్లో కావచ్చు, లేదంటే మనకి మెయిన్ క్రైమ్ స్పాట్స్ అంటే ఇంతకుముందు పాత క్రైమ్ అయితే ఎక్కడైతే జరుగుతుందో ఆ ఏరియాస్లో ఫోకస్ చేసి సీసీటీవీస్ పెంచడం, అండ్ డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెరగడం అన్నది ఒకటి. ప్లస్ సోషల్ మీడియా మానిటరింగ్ ఒకటి, అది కూడా కొంచెం బాగా ఇంక్రీజ్ చేసి టెక్నికల్గా చేస్తూ ఉన్నాం కాబట్టి ఓవరాల్ క్రైమ్ జరిగింది. క్రైమ్ అన్నది బాగా మనకి 34% తగ్గింది. బాడీలీ అఫెన్సెస్ చూసినప్పుడు మనకి సింపుల్ హర్ట్స్ అంటే ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు రిజిస్టర్ చేసే కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి 16% తగ్గాయి. గ్రీవియస్ హర్ట్స్ 47% తగ్గాయి. అంటే గొడవలు పడ్డప్పుడు వాళ్ళకి దెబ్బలు ఎక్కువ తగిలి గ్రీవియస్ ఇంజురీస్ వచ్చిన అఫెన్సెస్ 47%. అంటే లాస్ట్ ఇయర్ 79 రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 42 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అటెంప్ట్ మర్డర్స్ సేమ్, మనకి లాస్ట్ ఇయర్ 22 కేసులు, ఈ సంవత్సరం కూడా 22 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. రైటింగ్ కేసెస్ అంటే గుంపులుగా వెళ్ళి గొడవలు పడ్డం అన్నది మనకి లాస్ట్ ఇయర్ 8 కేసులు ఉంటే ఇయర్ 1 కేసు మాత్రమే రిజిస్టర్ అయి ఉంది. కల్పబుల్ హోమిసైడ్స్ కూడా లాస్ట్ ఇయర్ 9 అయితే ఇయర్ 3 రిజిస్టర్ అయ్యాయి. మర్డర్స్ లాస్ట్ ఇయర్ 17 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, ఇయర్ 26 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. సో మనకి ఇందులో సింపుల్ హర్ట్స్, గ్రీవియస్ హర్ట్స్, అటెంప్ట్ మర్డర్స్, రైటింగ్, కల్పబుల్ హోమిసైడ్స్, బాడీలో అఫెన్స్లో అన్ని హెడ్స్ తగ్గాయి, ఒక మర్డర్ మాత్రం పెరిగింది. సో దీనికి మనకి మిగతా అఫెన్స్లు బాగా తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రివెంటివ్ పోలీసింగ్. ఆల్రెడీ చెప్పినట్లు మనకి ఈ బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు, విజిబుల్ పోలీసింగ్ కావచ్చు, టెక్నాలజీ అడాప్షన్ కావచ్చు, లేదంటే ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్న వాళ్ళపైన మనకి రౌడీ షీట్స్ ఓపెన్ చేసి, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టడం కావచ్చు. ఈ ఆస్పెక్ట్స్ వల్ల బాగా తగ్గింది మనకి. మర్డర్స్ మెయిన్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ జరిగిన 26 మర్డర్స్లో కూడా మనకి ఇల్లీగల్ అఫైర్స్ లేదా ఇంకొకరి భార్యాభర్తల మధ్య అనుమానంతో జరిగిన మర్డర్స్ మనకు మొత్తం 19 కేసెస్ ఉన్నాయి 26లో. అదే పోయిన సంవత్సరం అయితే మనకు వాటి వల్ల జరిగిన కేసులు మొత్తం కూడా మనకి 7 కేసెస్. అంటే 2024లో 7 మర్డర్ కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్ల, భార్యాభర్తల తగువ వల్ల, ఇల్లీగల్ అఫైర్స్ వల్ల జరిగితే ఈ సంవత్సరం 19 కేసెస్ అలా జరిగాయి. సో దానివల్ల మనకి మర్డర్ కేసెస్లో ఇంక్రీజ్ జరిగినట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించి బాడీలీ అఫెన్సెస్ బాగా తగ్గించడానికి మనకు మెయిన్ హెల్ప్ చేసిండేది ఆల్రెడీ చెప్పినట్లు మనకి బైండ్ ఓవర్స్ ఒకటి, టెక్నికల్ సర్వేలెన్స్, సీసీటీవీస్ కావచ్చు, డ్రోన్ సర్వేలెన్స్ కావచ్చు, ఇది ఒకటి. ప్లస్ మనకి విలేజెస్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏవైతే జరుగుతున్నాయో దానికి సంబంధించినది పెట్టడం. తర్వాత క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ చూసినప్పుడు మనకు ఓవరాల్గా పోయిన సంవత్సరం 477 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 482 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. 1% మాత్రం ఇంక్రీజ్ ఉంది ఇందులో కూడా ఈ 1%లో కూడా మనకేంటంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే భార్యాభర్తల తగవులు ఏవైతే ఉంటాయో హరాస్మెంట్ కేసెస్ అవి మాత్రమే 10% ఇంక్రీజ్ అయ్యింది. అంటే 302 కేసులు లాస్ట్ ఇయర్ రిజిస్టర్ అయితే
ఈ సంవత్సరం 333 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. రిమైనింగ్ హిట్స్ అన్నీ కూడా తగ్గాయి. అటెంప్ట్ టు రేప్ తగ్గింది, అవుట్రేజింగ్ మోడెస్టీ 10% తగ్గింది, రేప్స్ 31% తగ్గాయి, కిడ్నాపింగ్స్ అసలు జరగలేదు ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్ 2 జరిగాయి, అబెట్మెంట్ టు సూసైడ్ 50%, లాస్ట్ ఇయర్ 8 జరిగితే ఈ సంవత్సరం 4 జరిగాయి, డౌరీ డెత్లు లాస్ట్ ఇయర్ 3 జరిగితే ఈ సంవత్సరం 2 జరిగాయి, అంటే అది కూడా 33% డిక్రీజ్ ఉంది. ఓన్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే భార్యాభర్తల తగువులు మాత్రం మనకి 10% ఇంక్రీజ్ ఉంది. లాస్ట్ ఇయర్ 302 రిజిస్టర్ అయితే 333 ఈ సంవత్సరం రిజిస్టర్ అయ్యాయి ఎఫ్ఐఆర్స్. దీంట్లో మనకి పోలీస్ వైపు నుంచి మెయిన్గా మనం చేసింది ఏంటంటే లాస్ట్ 6 to 7 మంత్స్ నుంచి నారీ శక్తి అని చెప్పి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఒకటి రన్ చేస్తున్నాము. మనకి కాలేజెస్లో కావచ్చు, విలేజెస్లో కావచ్చు, పబ్లిక్ ప్లేసెస్లో కావచ్చు, ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఉండడానికి, లేదా వాళ్ళకి ఏదన్నా మనకి అక్కడ ఇష్యూస్ జరిగినా కూడా మన నోటీస్కి ముందే తీసుకొని వచ్చి ఆ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం కోసం అని చెప్పి మనం నారీ శక్తి అవేర్నెస్ ఒకటి స్టార్ట్ చేశాము. దానికి సంబంధించి టోటల్గా 3884 అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఈ సంవత్సరంలో మనం కండక్ట్ చేశాము. ఇది కాకుండా మనకి రీసెంట్గా గవర్నమెంట్ లాంచ్ చేసిన శక్తి యాప్ ఏదైతే ఉందో దాన్ని కూడా పబ్లిక్ బాగా యూజ్ చేసుకోవడం, దాన్ని యూజ్ చేసుకున్న దానికి పోలీస్ రెస్పాన్స్ అనేది మనకి 8 నుంచి 9 నిమిషాల్లో టైం అక్కడికి రీచ్ అవుతున్నారు. టౌన్ ఏరియాస్లో, విలేజెస్లో మనకి 13 నుంచి 15 నిమిషాలు పడుతుంది శక్తి యాప్కి సంబంధించి వెళ్ళడం కోసం. యావరేజ్ టైం చెప్తున్నాను. కొన్ని చోట్ల మనకి హెడ్ క్వార్టర్ నుంచి దూరం ఉన్నప్పుడు వాళ్ళకి అంటే పోలీస్ స్టేషన్ నుంచి బాగా 20-30 కిలోమీటర్లు ఉన్నప్పుడు వాళ్ళకి 20-25 నిమిషాలు పడుతూ ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ఓవరాల్గా యావరేజ్ టైం చూసినప్పుడు 8 నుంచి 9 నిమిషాలు టౌన్ ఏరియాలో పడుతుంది, 13 నుంచి 15 నిమిషాలు మనకి విలేజ్ ఏరియాస్లో పడుతుంది దానికి సంబంధించి. ఇది కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్ హెల్ప్ డెస్క్లు ఏవైతే ఉన్నాయో అవి అరేంజ్ చేయడం ఒకటి కావచ్చు, అవి ప్రాపర్గా వర్క్ చేయడము. తర్వాత మనకి ఈ ఈవి టీజింగ్కి సంబంధించి ఎస్పెషల్లీ కాలేజెస్ దగ్గర, ఈ ఏరియాస్లో పబ్లిక్ ప్లేసెస్ దగ్గర డెకాయ్ ఆపరేషన్స్ కొన్ని చేసి ప్లస్ డ్రోన్ సర్వేలెన్స్ ఒకటి పెంచడం వల్ల ఈ పబ్లిక్ ప్లేసెస్లో జరిగే అఫెన్సెస్ అన్ని మ్యాక్సిమం తగ్గాయి. ఓన్లీ మనకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంట్లో భార్యాభర్తలు తగవలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పెరిగాయి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్కి సంబంధించి. తర్వాత మనకి క్రైమ్ అగైనెస్ట్ చిల్డ్రన్ అంటే ఈ పోక్సో కేసెస్ ఏవైతే ఉంటాయో అవి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పెరిగాయి. లాస్ట్ ఇయర్ 39 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 54 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. వీటికి రీజన్స్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి ఇంకా ఇవ్వలేదా, రీజన్స్ అనాలిసిస్ చేసినప్పుడు ఎలోప్మెంట్ వల్ల పారిపోయిన అంటే ఎవరినైనా ప్రేమించి అంటే చిన్నపిల్లలు ప్రేమించినా అది తప్పే. అంటే చిన్నపిల్లలు వాళ్ళు 18 సంవత్సరాల మైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక అబ్బాయి ఎవరైనా సరే వెళ్ళి మేము ప్రేమిస్తున్నామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళడం ఖచ్చితంగా అది చట్ట ప్రకారం నేరమే. కాకపోతే ఇందులో మనకు ప్రాక్టికల్గా ఇష్యూ ఏమొస్తుందంటే ఈ ఎలోప్మెంట్ వల్ల ఎవరితో వెళ్ళిపోతున్నారు అనేది పోలీస్కి ముందే తెలియడం లేదు. సో అలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో పోయిన సంవత్సరంలో 39 కేసుల్లో 21 కేసులు అలాంటి కేసెస్ 32 కేసెస్ అలాంటివి ఉన్నాయి. అంటే 39 కేసుల్లో 32 కేసులకి రీజన్స్ ఎలోప్మెంటే. అదే ఈ సంవత్సరం చూస్తే 54 కేసుల్లో మనకు ఆల్మోస్ట్ 49 కేసులు అలాంటివి ఉన్నాయి. అంటే కేవలం 5 కేసులు మాత్రమే ట్రూ ఇన్సిడెంట్స్. అంటే ఎవరంటే 48 కేసులు అలాంటివి ఉన్నాయి, 6 కేసెస్ ఇలాంటివి ఉన్నాయి. సో వీటిల్లో మనకి మెయిన్ 6 కేసులు ఏవైతే ఉన్నాయో ట్రూ పోక్సోలు. అంటే ఏంటంటే ఒక తెలియని వ్యక్తి వచ్చి చేయడమో లేదా తెలిసిన వ్యక్తి వచ్చి అక్కడ ఉన్న లేడీస్ని ఇబ్బంది పెట్టడం, చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. మిగిలిన ఆల్మోస్ట్ 47-48 కేసెస్లో ఎలోప్మెంట్ ఈజ్ ద మెయిన్ రీజన్. అంటే వాళ్ళు తెలిసిన వ్యక్తితో ప్రేమించి వెళ్ళిపోవడం అనేది జరుగుతోంది. బట్ నెవర్దలెస్ ఖచ్చితంగా ఇది చట్ట ప్రకారం తప్పే. ఒక మైనర్ అమ్మాయి ప్రేమించానని చెప్పి ఒక అబ్బాయి తీసుకెళ్ళడం తప్పే. దానికి సంబంధించి మనం ఏం చేస్తున్నామంటే అన్ని స్కూల్స్కి, కాలేజెస్ పైన మేజర్గా ఈ ఇయర్ నుంచి ఫోకస్ పెట్టి ఆ పిల్లల్లో మనము అవేర్నెస్ పెంచాలి. అంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు మనం ప్రేమించి వెళ్ళిపోవడం అనేది వాళ్ళకి తెలియని ఒక వయసు కాబట్టి దానివల్ల జరిగే నెగిటివ్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయి ఏంటని చెప్పి అది మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి ఇయర్ నుంచి మనం కొత్త ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో. ఎస్పెషలీ 12 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మేజర్గా ఫోకస్ చేసి చేయవలసిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ అన్ని ఫర్దర్గా ఇవ్వడం జరుగుతుంది. అది మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి కూడా మనం కోఆర్డినేట్ చేస్తున్నాము. సో అది కొత్త ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసి ఆ పర్టికులర్ యూత్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ వాళ్ళపైన ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 2025లో ట్రేస్ చేసిన మిస్సింగ్ కేసుల్లో కూడా మనకి పాత కేసెస్ అంటే 2019 నుంచి 2024 పెండింగ్ ఉన్న కేసెస్లో మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ 47 కేసెస్ని ట్రేస్ చేయడం జరిగింది. అంటే పాత మిస్సింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో 2019 నుంచి 2024 మధ్యలో రిజిస్టర్ అయిన అఫెన్సెస్ 47 కేసెస్ని ఈ సంవత్సరం ట్రేస్ చేయడం జరిగింది.
తర్వాత మనకి గాంజాకి సంబంధించి ఎన్డీపీఎస్కి సంబంధించి శ్రీకాకుళం ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. మనకి 2023లో 19 కేసెస్ రిజిస్టర్ అయినాయి, 2024లో 52 కేసెస్ రిజిస్టర్ అయినాయి, ఈ సంవత్సరం 137 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఓవరాల్గా చూసినప్పుడు 213% మనకి గాంజా కేసెస్ రిజిస్టర్ అవుతున్న కేసెస్ ఇంక్రీజ్ ఉంది. దీంతో పాటుగా మనకి అరెస్ట్ అయిన పర్సన్స్ కూడా వాళ్ళ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 163 మంది అరెస్ట్ అయితే ఈ సంవత్సరం 300 మంది అరెస్ట్ అయ్యారు, 300 పైన అరెస్ట్ అయ్యారు. సో దీనికి మేజర్ రీజన్ ఏంటంటే మనకి ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ని మనం పెట్టి, ఎస్పెషలీ డిస్ట్రిక్ట్ లెవెల్లో టాస్క్ ఫోర్స్ని పెట్టి వాళ్ళ ద్వారా మనకి గాంజా ఎన్ఫోర్స్మెంట్ మీద స్పెసిఫిక్గా మనం ఫోకస్ చేయడం ఒకటి. ప్లస్ ఇంటర్ స్టేట్ బార్డర్ ఏదైతే ఉందో ఇచ్చాపురం కావచ్చు, పాతపట్నం కావచ్చు, కొత్తూరు కావచ్చు, మెలియాపుట్టి కావచ్చు, అక్కడ ఫోకస్ చేయడం ఒకటి. చెక్ పోస్టులు పెట్టి సీసీటీవీస్ ద్వారా మానిటరింగ్ చేస్తూ చేయడం ఒకటి. డైనమిక్గా వెహికల్ చెకింగ్ చేయడం ఒకటి. ప్లస్ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫోకస్ చేయడం ఒకటి. వీటిల్లో మనకి లోకల్ కన్జంప్షన్ ప్యాటర్న్ ఒకటి అండ్ బయటికి వెళ్తున్నది ఒకటి. సో లోకల్గా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఈ లోకల్గా మొత్తం మనకి ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి 63 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే లోకల్గా రిపీట్ మనకి ఇక్కడే కన్జ్యూమ్ చేస్తూ ఇక్కడే ఉన్న వాళ్ళని. రిమైనింగ్ పర్సన్స్ అంతా మనకి బయట స్టేట్ వాళ్ళు, బయట స్టేట్ ఇన్ ద సెన్స్ తెలంగాణ ఆర్ మహారాష్ట్ర, బీహార్, కేరళ కానీ, తమిళనాడు కానీ ఈ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మన జిల్లాకు సంబంధించి వీళ్ళల్లో 16 మంది రిపీట్ అఫెండర్స్, అంటే మళ్ళీ దొరికిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిపైన మనము పిట్ ఎన్డీపీఎస్ కింద మనము ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అది మనకి గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. అది ఆల్రెడీ మనం నవంబర్, డిసెంబర్లో పంపించాము. అవి లాస్ట్ 3 monthsలో పంపించిన 16 కేసులకు సంబంధించి పంపించాము. వాటికి సంబంధించి మనకు వన్స్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కూడా మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ సంవత్సరం మనకి ఎన్డీపీఎస్ కేసెస్లో కూడా కన్విక్షన్స్ వచ్చాయి. ఒక 2 కేసెస్లో కన్విక్షన్స్ వచ్చాయి. అందులో 10 years ఒకరికి వచ్చింది, 4 years ఒకరికి వచ్చింది, పనిష్మెంట్స్ వచ్చాయి. సో మనకి జ్యుడిషియరీ తోటి కోఆర్డినేట్ చేసుకుని ఆ కన్విక్షన్స్ పైన కూడా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా కొంతమంది పైన కేసెస్ రిజిస్టర్ చేయకుండా డీ అడిక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళందరినీ మనం రీహాబిలిటేట్ చేయడం కూడా జరుగుతుంది. అది మనం ఇక్కడ మనకి శ్రీకాకుళంలో కాకుండా వైజాగ్కి పంపిస్తున్నాం వాళ్ళందరినీ. దానికి సంబంధించి చేస్తున్నాం. దీంతో పాటుగా మనం మేజర్గా గాంజా యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అన్నది లాస్ట్ 1.5 year నుంచి కూడా మనం సంకల్పం కింద ఆ ప్రోగ్రామ్ని రన్ చేయడం జరుగుతుంది. అది కంటిన్యూ చేస్తున్నాం మనము. అన్ని కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఆర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కావచ్చు, విత్ కోఆర్డినేషన్ ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ మనం చేస్తున్నాము. ఈ ఇయర్ దాంతోపాటుగా మనం అభ్యుదయం సైకిల్ యాత్ర అనేది కూడా ఒకటి ఎంటైర్ వైజాగ్ రేంజ్లో చేస్తున్నాము. అది మనకు ప్రజెంట్ శ్రీకాకుళంలో రన్ అవుతుంది. దానికి సంబంధించి కూడా క్లోజింగ్ ప్రోగ్రామ్ మనకి, అంటే ఓపెనింగ్ మనం జేఆర్పురం శ్రీకాకుళంలో స్టార్ట్ చేసి ఇచ్చాపురంలో క్లోజింగ్ పెడుతున్నాము. ఇచ్చాపురం క్లోజింగ్ ప్రోగ్రామ్ కూడా మనకి డేట్ అది మీకు ఇస్తారు. సో ఆ అభ్యుదయం సైకిల్ యాత్ర ఫైనల్గా మనకి అక్కడ క్లోజ్ అవుతుంది. సో ఇది ఓవరాల్గా ఇదేంటంటే అభ్యుదయం సైకిల్ యాత్ర కింద మనకి 5 జిల్లాలు, వైజాగ్ రేంజ్కి సంబంధించిన 5 జిల్లాల్లో మొత్తం వాళ్ళు ఆల్మోస్ట్ 1400-1500 kilometers పోలీస్ పర్సన్స్ అందరూ సైకిల్ ర్యాలీ చేసి ఆ స్కూల్స్, కాలేజెస్, మండల్స్ అన్నింటిలో కూడా వాళ్ళ అవేర్నెస్ పెంచడం అనేది జరుగుతుంది. గేమింగ్ యాక్ట్కి సంబంధించి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది. అది మనకు లాస్ట్ ఇయర్ 254 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ ఇయర్ 353 కేసెస్ రిజిస్టర్ అయినాయి. 2034 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 70 లక్షల పైన అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. మిగతా డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ ఎన్ఫోర్స్మెంట్ కూడా బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 130 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఈ ఇయర్ 274 కేసెస్ రిజిస్టర్ అయ్యి 580 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఓపెన్ డ్రింకింగ్ సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 3300 కేసెస్ రిజిస్టర్ అయితే ఈ సంవత్సరం 12,060 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. పబ్లిక్ ప్లేస్లో తాగి న్యూసెన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరిపైన అయితే ఉంటారో వీళ్ళల్లో మనకి కొంతమందిని కోర్టుకి ప్రొడ్యూస్ చేసినప్పుడు 24 మందిని కోర్టు అరెస్ట్ చేయడం, రిమాండ్ కూడా పంపించడం జరిగింది. వీళ్ళల్లో 45 రోజులు కావచ్చు, 30 రోజులు, 20 రోజులు కూడా రిమాండ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఈ డ్రైవ్ ఏదైతే ఉందో బోత్ మనకి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి ప్లస్ ఓపెన్ డ్రింకింగ్ ఏదైతే ఉందో త్రూ జ్యుడిషియరీ మనం ఇది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం కన్విక్షన్స్ అంటే కోర్టు నుంచి మనకు పనిష్మెంట్స్ వచ్చి డిస్పోజల్ అయినవి కూడా పెరిగింది. 24%, 24% పెరిగింది. ఇది ఏంటంటే మనకి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిన కేసెస్ని కౌంట్ చేయకుండా కేవలం కోర్టు ప్రాసెస్లో ట్రయల్ అయిన కేసెస్ని మాత్రమే కౌంట్ చేసి చెప్తున్నది. ఇది 975 కేసెస్ లాస్ట్ టైం డిస్పోజ్ అయ్యి మనకు కన్విక్షన్స్ వస్తే
ఈ సంవత్సరం 1208 కేసెస్లో వచ్చింది. వీటిలో ముఖ్యంగా మనకి పొందూరు పోలీస్ స్టేషన్లో లాంగ్ పెండింగ్ కేసు ఒకటి 302 మర్డర్ కేసులో ఒక 7 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఒక NBW ఎగ్జిక్యూట్ చేయడం వలన మనకి దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్ వచ్చింది. ఆ అక్యూజ్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేసి కోర్టులో ట్రయల్ అవ్వడం వలన సోంపేట పోలీస్ స్టేషన్లో మనకి ఫిబ్రవరి లాస్ట్ వీక్లో జరిగిన మర్డర్ కేసుకి సంబంధించి కూడా మనకి లైఫ్ కన్విక్షన్ ఈ సంవత్సరం రావడం జరిగింది. NDPSలో మీకు ఆల్రెడీ చెప్పినట్లు టోటల్గా 4 కేసెస్, ఇందులో 10 సంవత్సరాలు ఇద్దరికి, 4 సంవత్సరాలు ఇద్దరికి 2 కేసెస్లో పనిష్మెంట్స్ వచ్చాయి. అంటే 2 కేసెస్ చెప్తున్నాను, అందులో ముగ్గురు నలుగురు కూడా వ్యక్తులు ఉన్నారు. దానికి సంబంధించి అటెంప్ట్ మర్డర్లో మనకి టోటల్గా మనకి 5 కేసెస్లో కన్విక్షన్స్ వచ్చాయి. SC/ST కేసెస్లో 3 కేసెస్లో పనిష్మెంట్స్ వచ్చాయి. మిగిలిన సింపుల్ హర్ట్స్ కావచ్చు, గ్రీవియస్ హర్ట్స్ కావచ్చు, డౌరీ హెరాస్మెంట్ కేసెస్ కావచ్చు, వీటిల్లో కూడా డిఫరెంట్ నెంబర్ మనకి కన్విక్షన్స్ రావడం జరిగింది. ఓవరాల్గా కన్విక్షన్ పర్సంటేజ్ 24% పెరిగింది. దాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. సో అది మనము త్రూ జ్యుడిషియరీ కోఆర్డినేట్ చేసుకొని మనకు ఆ విట్నెస్ ఇవన్నీ ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయడం అన్నది జరుగుతుంది. ఇది కాకుండా మనకి టోటల్గా ఈ సంవత్సరంలో CCTVs ఇన్స్టాలేషన్కి సంబంధించి 3700 చిల్లర CCTVs మనకి ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. అది పోలీస్ కావచ్చు, లోకల్ పంచాయతీలు కావచ్చు, లోకల్ మున్సిపల్ బాడీస్ కావచ్చు అండ్ పబ్లిక్ హెల్ప్ తోటి వీళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసుకొని మెయిన్ ఏరియాస్లో పెట్టిన కెమెరాస్ ఇవి కాకుండా పబ్లిక్ ఆల్రెడీ వాళ్ళ షాప్స్లో పెట్టినవి లేదా వాళ్ళ పబ్లిక్ వ్యూలో పెట్టిన కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా కెమెరాస్ని మనం ఇంటిగ్రేట్ చేయడం జరిగింది మన పోలీస్ కంట్రోల్ రూమ్ తోటి. సో ఓవరాల్గా మనము CCTV ఇన్స్టాలేషన్ పెంచి దాని కవరేజ్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనకి ఇంకా 11,000 పైన కెమెరాస్ అవసరం ఉంది ఇక్కడ. సో ఆ కెమెరాస్ కూడా ఈ సంవత్సరంలో మ్యాక్సిమం వాటిని ఇన్స్టాలేషన్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము. ఇందులో సోఫార్ మనం ఫోకస్ చేస్తున్నది ఏంటంటే రిలీజియస్ ప్లేసెస్ ఒకటి, పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైతే క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుందో ఆ ప్లేసెస్ను ఫోకస్ చేస్తున్నాము. ప్లస్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతున్నాయో ఆ ఏరియాస్లో ఇప్పుడు ఫోకస్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ప్లేసెస్ని కూడా మనము కవర్ చేస్తాం దానికి సంబంధించి. ఇది కాకుండా లాస్ట్ మొబైల్స్ అంటే పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు ఆల్రెడీ చెప్పినట్లు ఈ లాస్ట్ ఇయర్ వరకు మొత్తం అన్నీ కలిపి కూడా మనకి 1600 అంటే లాస్ట్ 4 ఇయర్స్లో 1600 పైన ఫోన్లు రికవరీ చేస్తే ఈ ఒక సంవత్సరంలోనే మనం 1060 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ఇది లాస్ట్ సంవత్సరం 585 ఫోన్లు రికవరీ చేశారు. ఈ సంవత్సరం 1060 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ఇది మనకి ట్రేసబిలిటీ మనకి 60% అంటే 4700. సో 4700 కంప్లైంట్స్ ఉంటే మనకు ఆల్మోస్ట్ 2600 2700 వరకు ఫోన్స్ ట్రేస్ చేయగలిగాము. వాటిల్లో మనం ఇప్పటివరకు కూడా ఇవ్వగలిగింది 80% మాత్రమే విక్టిమ్స్కి ఇవ్వగలిగాము. రిమైనింగ్ 20% కూడా ఇంకా మనం తీసుకురావాల్సి ఉంది. అది కూడా ఇయర్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్కి సంబంధించి ఈ సంవత్సరం 144 రౌడీ షీట్స్, 204 సస్పెక్ట్ షీట్స్, 1070 హిస్టరీ షీట్స్, మిగతా హిస్టరీ షీట్స్ అన్ని కలిపి క్రియేట్ చేయడం జరిగింది. వీళ్ళకందరికీ రెగ్యులర్గా మనం కౌన్సిలింగ్ చేయడం, ఎవ్రీ సండే కౌన్సిలింగ్ చేయడం, లేదా ఎవరన్నా రిపీటెడ్గా అఫెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంటే బైండ్ ఓవర్స్ చేయడం, ఆ ప్రాపర్ సర్వేలెన్స్ అనేది కూడా కంటిన్యూ అవుతుంది. లోక్ అదాలత్ కూడా దిస్ టైం లోక్ అదాలత్లో మళ్ళీ మనం ఓన్లీ IPC, BNS వరకే మాట్లాడుతున్నాను. లాస్ట్ ఇయర్ 2552 కేసెస్ డిస్పోజ్ చేయగలిగితే ఈ సంవత్సరం 2990 కేసెస్ని మనం డిస్పోజ్ చేయగలిగాము. ఇది ఓన్లీ IPC ప్లస్ BNS మాత్రమే, మిగిలిన సెక్షన్స్ మనం మాట్లాడట్లేదు. అండ్ PGRSకి సంబంధించి కూడా మనం ఈ సంవత్సరం మొత్తం 2758 పిటిషన్స్ వచ్చాయి సోఫార్ ఇప్పటికీ ఈ సంవత్సరం మొత్తం. వాటిలో 2686 మనము కంప్లీట్ చేశారు. దీనికి సంబంధించి మండే ఇక్కడ శ్రీకాకుళంలో, ఫ్రైడే కాశీబుగ్గలో కూడా మనకి ఈ PGRS అనేది జరుగుతోంది. ఇందులో మనకి అపార్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఫీడ్బ్యాక్తో పాటు పోలీస్ నుంచి స్పెసిఫిక్గా మనము మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. అక్కడ ఉన్న పోలీసు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, SHO ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నారా లేదా, లేదు అంటే మనకి వాళ్ళు సీన్కి వస్తున్నారా లేదా, వీళ్ళకి ఆ ప్రాబ్లం ప్రాపర్గా రిజాల్వ్ అయిందా లేదా అని చెప్పి మనం చేస్తున్నాము. ఇందులో మెజారిటీ 60% పైన మనకు వస్తున్న ల్యాండ్ డిస్ప్యూట్స్కి సంబంధించి PGRS పిటిషన్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి, కలెక్టర్ గారితో మనం ఆల్రెడీ కోఆర్డినేషన్ చేస్తున్నాము. ఈ MLSC మండల్ లెవెల్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే ఉంటుందో అది కావచ్చు, ప్లస్ మనకి ఇప్పుడు రెవెన్యూ క్లినిక్స్ అని కూడా స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఇయర్ నుంచి కూడా.
వాటిల్లో ఈ పిటిషన్స్ ఏవైతే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయో, ఎందుకంటే మనకి అది ఓన్లీ పోలీస్ ఒకరే కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్, మనకి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడే మనకి ఆ రెవెన్యూ క్లినిక్స్లో ఉండి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. తర్వాత 112 కాల్స్కి సంబంధించి, ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్కి సంబంధించి టోటల్గా మనకి 9,385 కాల్స్ వచ్చాయి ఈ సంవత్సరం. వీటిల్లో మనకి రెస్పాన్స్ టైం మీకు ఆల్రెడీ చెప్పినట్లు టౌన్లో మనకి 8 నుంచి 10 నిమిషాల మధ్యలో ఉంటుంది ఆల్ టౌన్ ఏరియాస్లో. మనకి విలేజ్కి వచ్చేసరికి మనకి దాన్ని ఆల్మోస్ట్ మనం బిలో 15 మినిట్స్ తీసుకురాగలిగాం. బట్ స్టిల్ ఇందులో ఇంకా మేము ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది, ఎస్పెషల్లీ విలేజ్ రూరల్ ఏరియాలో మేము ఇంప్రూవ్ అవ్వాలి. సో దానికి సంబంధించి మేము ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఏంటనేది ఒకసారి వర్కౌట్ చేసుకుంటాం అది. బికాస్ అవర్ టార్గెట్ ఈజ్ వితిన్ 5 మినిట్స్ పోలీస్ అన్న వాళ్ళు రీచ్ అవ్వాలి సీన్కి. ఎక్కడ అఫెన్స్ జరిగినా కూడా అది పోలీస్ స్టేషన్కి 20 కిలోమీటర్లు ఉండొచ్చు, 30 కిలోమీటర్లు ఉండొచ్చు. దానికి సంబంధించి ఎలా చేయాలనేది ఒకసారి మేము వర్కౌట్ చేసుకుంటాము. ఇది కాకుండా మనకి ఇయర్ బందోబస్తుకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని బందోబస్తులు సక్సెస్ఫుల్గా చేయగలిగారు. మనకి స్టార్టింగ్ ఫ్రమ్ న్యూ ఇయర్ బందోబస్తు నుంచి మొదలు పెడితే రథసప్తమి కావచ్చు, జలుమూరులో జరిగే చక్రతీర్థ స్నానాలు కావచ్చు, విఐపి విజిట్స్, సీఎం సార్ విజిట్స్ కావచ్చు, లేదా లోకల్గా జరుగుతున్న కల్చరల్ ఈవెంట్స్కి సంబంధించిన డిఫరెంట్ బందోబస్తులు కావచ్చు, అండ్ రెగ్యులర్గా జరిగే ఫెస్టివల్ బందోబస్తులు కావచ్చు, ఎక్కడ మేజర్ ఇన్సిడెంట్స్ లేకుండా మనం చేయగలిగాము. అండ్ దిస్ ఇయర్ అగైన్ మనకి మళ్ళీ రథసప్తమి కూడా వస్తుంది కాబట్టి సో వీళ్ళు వర్క్ ఆన్ దట్ ప్రాపర్గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి సైక్లోన్ కావచ్చు, లేదంటే రీసెంట్గా వచ్చిన కొన్ని మనకి నాగావళి వంశధార ఫ్లడ్స్ కావచ్చు, అందులో కూడా అదర్ డిపార్ట్మెంట్స్ తోటి మనం కోఆర్డినేట్ చేసుకొని దానికి సంబంధించి మనము ప్రాపర్గా వర్క్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనకి వెల్ఫేర్ పరంగా చూసినప్పుడు ఈ లోన్స్ కావచ్చు, మెన్కు రావాల్సిన లోన్స్ కావచ్చు, వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ వర్కింగ్లో ఏం కావాలో అవన్నీ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా లాస్ట్ ఇయర్ మనం ఏదైతే మేజర్ ఇనిషియేషన్ ఆరోగ్య సురక్ష తీసుకున్నామో అది ఈ ఇయర్ కూడా చేయడం జరిగింది. ఈ హెల్త్ చెకప్స్ పైన వాళ్ళకి డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా మాకు గవర్నమెంట్ నుంచి కూడా ఇయర్ ఏదైతే ఉందో ఈ కొత్తగా కొన్ని క్వార్టర్స్ కట్టడానికి, పోలీస్ స్టేషన్స్ కట్టడానికి కూడా పర్మిషన్స్ వచ్చాయి. అవి కూడా మేము ఈ ఇయర్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఇయర్ మేజర్ ఇన్సిడెంట్స్ అన్నది 1 or 2 ఇన్సిడెంట్స్ తప్ప మిగిలిందంతా కూడా కంట్రోల్డ్గానే ఉంటూ ఓవరాల్ క్రైమ్ తగ్గింది. అండ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా మనకి పీస్ఫుల్గానే ఉంది. అండ్ దీనికి సంబంధించి ఈ ఇయర్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మేము ఫోకస్ చేయవలసిన ఏరియాస్ ఒకటి క్రైమ్ అగైనెస్ట్ చిల్డ్రన్ ఏదైతే ఉందో పోక్సో కేసెస్లో, దో అవి రెగ్యులర్గా జరిగేది కాకుండా ఎలోప్మెంట్ వల్ల జరుగుతున్న ఇన్సిడెంట్స్ అయినా కూడా మేము దానిపైన ఫోకస్ చేయాలి, బికాస్ చిన్నపిల్లలు కాబట్టి. అది ఒకటి. రోడ్ యాక్సిడెంట్స్ ఇయర్ అయితే ఎలాగైతే సక్సెస్ఫుల్గా చేయగలిగామో స్టిల్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్. ఇంకా తగ్గించాలి దాన్ని. 23% కాదు, దాన్ని మేము 50% తగ్గించాలనేది మా టార్గెట్గా పెట్టుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్కి సంబంధించి. ఇది కాకుండా మనకి రెగ్యులర్గా జరిగే ఈ క్రైమ్ బాడీలీ అఫెన్సెస్ కావచ్చు, ఇవి ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, వీటికి సంబంధించి ఫోకస్ చేయడం. వన్ ఏరియా వేర్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్, చాలా ఎక్కువ ఇంప్రూవ్ చేయవలసిన అవసరం ఏదంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి. ఈ ఇయర్ చూస్తే కూడా మనకి సైబర్ క్రైమ్ అనేది రిపోర్ట్ అవుతుంది. 1930 కావచ్చు, లేదంటే ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కావచ్చు. దీనికి సంబంధించి అఫెన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బట్ పబ్లిక్లో అన్నది మనకి స్టిల్ అవేర్నెస్ పెరగాలి, ఎందుకంటే సైబర్ క్రైమ్కి సంబంధించి ప్రివెంటివ్ స్టెప్స్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కాకుండా దాని ఇన్వెస్టిగేషన్కి సంబంధించి వాళ్ళని ఎలా ట్రేస్ చేయాలి, పోగొట్టుకున్న మనీని ఎలా రికవరీ చేయాలన్నది మాకు ఆ పోలీస్ క్యాపబిలిటీ అనేది ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది, ఆ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది మాకు. సో దానికి సంబంధించే మేము ఈ ఇయర్ నుంచి కొత్త ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. త్రూఅవుట్ ద స్టేట్ స్టార్ట్ చేస్తున్నాము. అందులో భాగంగానే మనకి ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ ఒక ఏరియా పైన ఫోకస్ చేయవలసి ఉంది. అండ్ ఫైనల్గా ఏంటంటే మనకి ఈ ఇయర్ రిక్రూట్మెంట్ కూడా, పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ చేసాం. త్రూఅవుట్ ద స్టేట్ చేశారు, మన డిస్ట్రిక్ట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో వాళ్ళకందరికీ కూడా ఆ ట్రైనింగ్లో మనకి ఎస్పెషలీ టెక్నాలజీ స్పెసిఫిక్గా, టెక్నికల్గా వాళ్ళని ఎలా ఇండక్ట్ చేయాలనే దానిపైన ఎక్కువ వర్కౌట్ చేసి ఆ కరికులం కూడా డిజైన్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ వన్స్ మనకి జాయిన్ అయిన తర్వాత ఈ సైబర్ క్రైమ్స్ పైన కూడా మనకి ఆ డిటెక్షన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. బికాస్ రైట్ నౌ వీఆర్ వీక్ ఇన్ దట్, వీఆర్ యాక్సెప్టింగ్ దట్. అది మేము ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా
ఫైనల్గా మనకి ఈ ఇయర్ మనకి ఈ క్రైమ్ రేట్ తగ్గడానికి కావచ్చు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండడానికి కావచ్చు, ఆర్ పోలీసింగ్ ప్రాపర్గా జరుగుతుందంటే ఒక పోలీస్ వల్లే అవ్వదు. అది పబ్లిక్ సపోర్ట్ ఉండాలి, దానికి అదర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉండాలి, మీడియా సపోర్ట్ ఉండాలి. సో వీళ్ళందరూ మాకు వాళ్ళ పరిధిలో వాళ్ళ ఎంతవరకు అయితే చేయగలరో, ఎంతవరకు అయితే సపోర్ట్ చేయగలరో ఎవ్రీబడి ఈజ్ డూయింగ్. వాళ్ళు 100% మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో వీ థ్యాంక్ ఎవ్రీబడి, ఎంటైర్ మీడియాకి కావచ్చు, పబ్లిక్ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా. ఫ్రమ్ పోలీస్ సైడ్ వీఆర్ థ్యాంకింగ్ దెమ్. నెక్స్ట్ ఇయర్లో కూడా ఇలానే మీ అందరి కోఆపరేషన్ కావాలి. సో దానికి సంబంధించి పోలీస్ వైపు నుంచి మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా, ఏదైనా ఉన్నా కూడా 100% మీరు డైరెక్ట్గా నాకైనా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా లోకల్ ఆఫీసర్స్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. అది చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. కొత్త సంవత్సరం కొత్త ఆలోచన, పాత ఆలోచన అని చెప్పడం కన్నా కూడా మన జిల్లాకి ఏది అవసరం ఉన్నది అది ఇంపార్టెంట్. సో ఆ ఆస్పెక్ట్లో చూసినప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే చెప్పామో, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ క్రైమ్ అగైనెస్ట్ చిల్డ్రన్, దట్ విల్ బి ద టాప్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ అది ఉంటుంది. రోడ్ యాక్సిడెంట్స్ అనేది మనకు ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మనకు హైవే ఎక్కువ ఉంది అండ్ చాలామంది అందులో లైఫ్ని కోల్పోతున్నారు, కాబట్టి అది ఒక ఫోకస్ అనేది మనకు ఉంటుంది. ఈ గాంజా ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో, ఈ ఎన్డీపీఎస్కి సంబంధించి ఆ డ్రైవ్ అన్నది కంటిన్యూ అవుతుంది. అడిషనల్గా మనకి ఏంటంటే ఈ జిల్లాకి సంబంధించి స్పెసిఫిక్గా 2 ఇష్యూస్ మనం చూస్తున్నది ఏంటంటే, జాబ్ ఫ్రాడ్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఆ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి పబ్లిక్ని చీట్ చేయడం ఏదైతే ఉందో, ఆ ఒక ఆస్పెక్ట్ అనేది ఒకటి జరుగుతుంది. దానిపైన ఫోకస్ చేయవలసిన అవసరం మాకు ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన కంప్లైంట్స్ కొన్ని, అందులో మేము సక్సెస్ఫుల్గా చేయగలిగినవి కొన్ని ఉన్నాయి, ఇంకా పెండింగ్ ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి. దానిపైన మేము ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేసుకుని అది వర్కౌట్ చేసుకోవాలి. థర్డ్ ఏంటంటే, పోలీసింగ్ ఏదైతే ఉందో అది పబ్లిక్కి ఫ్రెండ్లీగా ఉండడమే కాదు, వాళ్ళకి హెల్ప్ అయ్యేలా ఉండాలి. అంటే మనకు ఆ బేసిక్ పోలీసింగ్తో పాటు ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ పబ్లిక్కి ఆ సర్వీస్ డెలివరీ పోలీస్ సైడ్ నుంచి అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు సరిగా చేయడం లేదు అని నేను అనడం లేదు, బట్ దీనికన్నా ఇంకా బెటర్గా చేయొచ్చు. మనకి ఆ టెక్నాలజీ కావచ్చు, బేసిక్ పోలీసింగ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అంటే ఈ విజిబుల్ పోలీసింగ్ కావచ్చు, లేదంటే బీట్ సిస్టమ్ కావచ్చు, లేదంటే కంప్లైంట్ 112 కాల్స్ కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్గా ఉంటాయి. దీంతో పాటుగా పబ్లిక్కి ఇంకా కంఫర్టబుల్గా వాళ్ళు పోలీస్ స్టేషన్కి రావాలి అంటే ఇబ్బంది పడకుండా ఉండేలా, ఎస్పెషలీ ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, ఈ పోలీస్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయి వీటిని మనకి ప్రాపర్గా పబ్లిక్కి ఇవ్వడం కోసం అన్నది దానిపైన వర్కౌట్ చేయవలసిన అవసరం ఉంది. ఫోర్త్ థింగ్, టెక్నాలజీ అడాప్షన్. మనకి అంటే విత్ ఇన్ పోలీసింగ్లో మనకి క్రైమ్ డిటెక్షన్ కావచ్చు, క్రైమ్ ప్రివెన్షన్కి కావచ్చు, టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలన్నది. టెక్నాలజీ అంటే మనకి సీసీటీవీస్, డ్రోన్స్ ఇవి ఒకటే కాదు, ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఆ సోషల్ మీడియా మానిటరింగ్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకోవడం, అందులో ఏదైనా మనకి ఇష్యూస్ జరుగుతూ ఉంటే దాన్ని మనం ఎలా అడ్రస్ చేయాలన్న దానిపైన వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేజర్లీ వీటిపైన ఫోకస్ చేస్తూ, ప్లస్ ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ మీకు మెన్షన్ చేసిన ఏరియాస్ ఉన్నాయో వాటిల్లో అవేర్నెస్ క్యాంపెయిన్స్కి సంబంధించి కూడా ఒక స్పెసిఫిక్ డ్రైవ్, ఎలాగైతే ఈ ఇయర్ పైన ఒక 2-3 విషయాలపైన మనం టార్గెట్ పెట్టుకొని చేశామో, నెక్స్ట్ ఇయర్ కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్లో హెల్మెట్కి సంబంధించి, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అండ్ క్రైమ్ అగైనెస్ట్ చిల్డ్రన్కి సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి ఈ 3 ఆస్పెక్ట్స్ టార్గెట్గా పెట్టుకొని నెక్స్ట్ 1 ఇయర్ అన్నది మనం దానిపైన వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అది మనకు షీట్స్ ఉండడం ఒకటి, వాళ్ళపైన సర్వేలెన్స్ పెడుతున్నాం కాబట్టే దొరుకుతున్నారు. దొంగ అన్నవాడు ఎలా ఉంటాడంటే దొంగతనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అదే బయటకు వచ్చాక దొంగతనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అందుకని దొరుకుతున్నాడు. దొరకడం ఎందుకు దొరుకుతున్నాడు? ముందు దొరకడం కన్నా ఇప్పుడు ఎక్కువ ఎందుకు దొరుకుతున్నారు? సర్వేలెన్స్ ఉంది కాబట్టే దొరుకుతున్నారు. ఆ సర్వేలెన్స్ని పెంచడం జరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ ఇయర్ ఆల్రెడీ డ్రైవ్ ఆల్మోస్ట్ 80%, 75% వరకు కంప్లీట్ అయ్యింది. ఏంటంటే అన్ని రౌడీ షీటర్స్ని, అన్ని సస్పెక్ట్ షీటర్స్ని మొత్తాన్ని జియో ట్యాగింగ్ చేస్తున్నాం. జియో ట్యాగింగ్ చేసి వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తున్నారు అనేది మనం సర్వేలెన్స్ చేస్తున్నాం. అది 100% ఇయర్ కంప్లీట్ చేసి వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టడం జరుగుతుంది. కొంతమంది పైన పీడీ యాక్ట్ కూడా ఇయర్ పెట్టడం జరిగింది, కొన్ని ఇష్యూస్లో పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటి నుంచి ఇంకా ఈ రిపీట్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళను కూడా ఐడెంటిఫై చేశాము. వాళ్ళపైన కూడా కొంతమంది పీడీ యాక్ట్ పైన ప్రపోజల్స్ పంపిస్తున్నాము. అది కూడా ఒకటి చేయడం అనేది జరుగుతుంది. అది వన్స్ చేసిన తర్వాత మీకు చెప్తాను. స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఉంటే మీరు ఇమ్మీడియట్గా చెప్పచ్చు, లేదా స్పెసిఫిక్ ఏరియాస్లో ఇలా జరుగుతుందని చెప్తే చెప్పచ్చు. అక్కడ మేము బీట్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ చేస్తాము, పోలీస్ ప్రజెన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తాము. మా నోటీస్కి ఏవైతే వచ్చాయో లైక్ 80 ఫీట్ రోడ్ కావచ్చు, లేదంటే టెక్కలి టౌన్లో కావచ్చు, కాశీబుగ్గులో కావచ్చు, ఎక్కడైతే వచ్చాయో వాటిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. నేను అదే చెప్తున్నానండి, జరుగుతున్నాయని జనరల్గా చెప్పడం కాదు, స్పెసిఫిక్గా ఎక్కడ జరుగుతున్నాయో చెప్తే మేము 100% యాక్షన్ తీసుకుంటాం. అంటే అర్థం కాలేదు. చట్టాలపైన అవగాహన, పబ్లిక్కి చట్టాలపైన అవగాహన సంబంధించి అది ఒకసారి వర్కౌట్ చేసి చెప్తాను నేను, ఎందుకంటే అది మేము ఇప్పటివరకు ప్రోగ్రామ్ ఏం డిజైన్ చేయలేదు దానికి సంబంధించి. సో మీరు అడుగుతున్నారు కాబట్టి ఒకసారి నేను ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఏ స్పెసిఫిక్, అంటే చట్టం చాలా పెద్దది, అన్నీ అందరికీ చెప్పలేము. సో ఇక్కడ మన జిల్లాకి ఏది అవసరం ఉందనేది ఒకసారి చూసుకో. అదే ఏవైతే రిపోర్ట్ అవుతుందో ఆ క్రైమ్ని ఒకసారి మనం చూసుకొని దానికి తగ్గట్టు మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ స్టార్ట్ చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.